కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గుర్తు నెరింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పొడములు పట్ట నంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలుతో నెత్తురు పొంగుగా పులుపుగా నొదుట విభూతి ధరించి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుచు చెలగుచు మది వస్త్రంబులు కట్టితి మండలంబుగా మాగిన పింబట భైరవుడై శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరూప ధ్రువమగు నిశ్చలలింగం ఆది తేజమౌ ఐక్యలింగం పురాణ పదమౌ పవిత్రలింగం శివ సదా శివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాద. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ మల్లేష్. వెల్కమ్ బ్యాక్ టు మల్లేష్ వైబ్స్. సో ఈ వీడియోలో అయితే మనం అరుణాచలంకి అయితే వచ్చినాం. సో అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎట్లుంటుంది? కాళ్ళు ఘోరంగా పేరున్నాయి. ఆల్మోస్ట్ ఒక సగం గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇప్పుడు కొంచెం తెల్లాడుతుంది. ఇప్పుడు ఎక్కడున్నాం అంటే, సో స్టార్టింగ్ ఎక్కడి నుంచి చూపించుతా అంటే, ఫస్ట్ నేను అరుణాచలంకి ఎట్లా వచ్చినా అనేది చూపించుతా. దాని తర్వాత రూమ్ తీసుకున్నా, ఆ రూమ్ జర్నీ చూపించుతా. దాని తర్వాత గిరి ప్రదక్షిణ చూపించుతా. ఏ టు జెడ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. సో చూద్దాం, ఓకేనా? అరుణాచలం రావాలనుకునేవారు ఎంతోమంది, కానీ ఆ శివయ్య అనుగ్రహం మరియు శివయ్య నుండి పిలుపు ఆ రెండూ మన మీద ఉండాలి. శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు. అందుకే మనం అరుణాచలం వెళ్ళినా వెళ్ళకపోయినా అంతా శివైచ్ఛ. నాకు అరుణాచలం వెళ్ళే అదృష్టం ఆ శివయ్య ఇవ్వడం ఎంతో ఆనందం. సో నేను యాక్చువల్గా తమిళనాడులోని పాతాళ శంభు మురుగన్ స్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడి నుండి అరుణాచలంకి రావడం జరిగింది. అయితే మీరు హైదరాబాద్ నుండి అరుణాచలం తిరువన్నమలైకి రావాలి అని అనుకుంటే మీకు ఫ్లైట్లో కానీ రావచ్చు, ట్రైన్లో కానీ రావచ్చు, బస్లో కానీ రావచ్చు, ఆల్టర్నేట్ కార్, బైక్ ఏదైనా. సో మన కంట్రీ కాబట్టి మనం ఎట్లయినా రావచ్చు. సో ఫ్లైట్లో రావాలనుకునే వారు మాత్రం మదురైలో దిగాల్సి వస్తుంది. హైదరాబాద్ నుంచి మదురైలో దిగి అక్కడ నుంచి 300, 400, 200 సంథింగ్ ఎన్నో కిలోమీటర్స్ ఉంటుంది. సో అది వేరే మ్యాటర్. సో నేనైతే బస్ జర్నీ చేసిన. ఎందుకు అని అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో తిరుపతికి వెళ్ళే వీడియో ఒకటి చేశాను, మీరు చూడకపోతే చూడండి. అండ్ ట్రైన్ వీడియో కూడా చేశాను. కానీ బస్లో లాంగ్ జర్నీ నేను ఇంతవరకు చేయలేదు. బస్ జర్నీ కావాలనుకునేవారు నెక్స్ట్ వచ్చే వీడియోలో ఫుల్ బస్ జర్నీ అయితే చూపిస్తా. అప్పుడు పాతాళ శంభు మురుగన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ఎలా వెళ్ళాలి, దర్శనం ఎలా అవుతుంది, ఏంటిది మ్యాటర్ అనేది కూడా టోటల్ డీటెయిల్స్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది నెక్స్ట్ వచ్చే వీడియో. అండ్ ఇక అరుణాచలంకి వెళ్ళాలనుకునేవారు హైదరాబాద్ నుంచి బస్ కానీ ట్రైన్లో కానీ వస్తే మీరు కాట్పాడి జంక్షన్ లేదా వెల్లూరు విలేజ్లో దిగుతారు. సో వెల్లూరు విలేజ్ నుంచి 85 కిలోమీటర్స్ ఉంటుంది అరుణాచలం. ఆ అరుణాచలంకి వెళ్ళడానికి అరౌండ్ 55 to 65 రూపీస్ బస్ ఛార్జ్ అయితే చేస్తారు. సో నేనైతే తిరువన్నమలైకి బస్లోనే వెళ్ళాను. సో నేను తీసుకున్న రూమ్ అయితే టీఎంఎస్ హోమ్ స్టే అని లాడ్జ్ అనుకోండి. సో అదైతే తీసుకున్నా. సో ఎట్లుంటుంది వ్యూ, ఏంది కథ అనేది చూపెడతా, ఓకే? ఫస్ట్ ఫ్లోర్లో అయితే రూమ్ తీసుకున్నాం అనమాట. సో ఎంట్రన్స్ ఇట్లా, సో మొత్తం గ్రీనరీగా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే వా కొండ మనది రైట్ సైడ్లో ఉంది. ఇలా ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఇది మన రూమ్ అన్నమాట. సో ఇది బెడ్, ఓకే? ఇది మన రూమ్ టూర్ చిన్నగా. సో అక్కడ సెల్ఫ్లు ఉన్నాయి, ఏమైనా లగేజ్ అదో ఏదో. టీవీ అయితే లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏసీ ఉంది, వెంటిలేటర్స్. ఇది మన సెకండ్ బెడ్రూమ్. యాక్చువల్గా సింగిల్ బెడ్రూమ్ అడిగితే వాడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసిండు అనమాట. సో సాపుకొని పడుకోవడమే. ఇంకా ఇది కిచెన్. ఓకే. అండ్ లాస్ట్ ఆప్షన్ ఇది వాష్రూమ్. సో ఇది మన రూమ్ హోమ్ టూర్ అన్నమాట. దీనికి వచ్చేసి కాస్ట్ మీరు గెస్ చేయండి. గెస్ చేసిన తర్వాత నేను చెప్తా. ఈ రూమ్కి వచ్చేసి 24 అవర్స్కి 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేసిన అనమాట. మళ్ళీ ఈరోజు నేను 8:30కి వచ్చిన, రేపు 8:30 వరకు చెక్అవుట్ అయిపోవాలి. సో ఇది మ్యాటర్. అండ్ ఇప్పుడు దర్శనానికి వెళ్దాం. దర్శనం కంటే ముందు కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయంట. ఆ ప్లేసెస్కి వెళ్ళి ఆ ప్లేసెస్లో అన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 or 4 or 5 ఎప్పుడు లేచి అప్పుడు గిరి ప్రదక్షిణకి వెళ్ళి దేవుని దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇది
ప్రస్తుతానికి అయితే రూమ్ యొక్క టూర్. సో మెయిన్గా ఆకలి అవుతుంది, ఫస్ట్ ఫుడ్ తినాలి. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది. నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే కనీసం ఇంగ్లీష్లో నన్ను కొట్టేయలేదు చూడు, ఇది మొత్తం తమిళంలోనే ఉంది. ఏడ చూడు తమిళ్ 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 తమిళ్, మనకేమో తమిళ్ తెలియదు. చాలా డిస్టర్బెన్స్ ఉంది దీంతో. మీల్స్ పంపించమంటే వీడు మొత్తం డబ్బాలు పంపించిండు. స్టార్ట్ విత్ మ్యాంగో పికిల్, కర్డ్, ఇంకొక కర్డ్. ఇది అంటే అందులో 2 టైప్స్ కావచ్చు. స్వీట్ అది పాయసం. వారిని ఇది పాయసం అంట. అరే కింద కనిపిస్తున్నాయి కదా బ్రో. సైడ్లో పప్పు. ఇవి 4 రోజులకి ఇచ్చినట్టున్నాను. నేను ఒకటే రోజుకు మధ్యాహ్నం పూట అయిపోయినా. ఇది ఏందో సాంబార్ కావచ్చు. క్యారెట్, ఇది ఒకటి. ఏందో ఇవన్నీ టేస్ట్ చేస్తేనే తెలుస్తాయి, అన్నీ తెలియదు. కొన్ని పైన నుంచి చూసి చెప్పాలి. ఇది చపాతి అండ్ ఇదేందో నెక్స్ట్ ఇది మేబీ పులిహోర కావచ్చు. కలుపుదాం. నెయ్యి, ఇది నెయ్యే కదా బ్రో. ఆ తర్వాత ఇది మేబీ గోబీ మంచూరియా లైక్ అదే ఐటమ్. ఇది వచ్చేసి సంథింగ్ ఏదో ఎల్స్ ఏదో ఉంది అంతే. ఇది కర్డ్ విత్ సంథింగ్ ఎక్స్ట్రా ఆనియన్స్. ఇది ఏంటో సాంబార్, స్వీట్. 2 కొండలు చూడండి. ఇవన్నీ పెట్టుకొని ఇక్కడ అన్నం పెట్టుకొని తినాలి. ఓకే, ఇంకా అప్పడం. సో స్టార్ట్ అయిపోయినాం. టైం వచ్చేసి వెయిట్ టైం అయితే 3:33 అవుతుంది, అంటే 3:33 అవుతుంది. స్టార్ట్ అయిపోయినాం వితౌట్ చెప్పాలి. గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయిపోయింది. చలో లెట్స్ గో. అరుణాచలం పంచభూత లింగాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిలింగ క్షేత్రం మన అరుణాచల క్షేత్రం. పంచలింగాలు అనగా పృథ్వీలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగం. పృథ్వీలింగం ఇది భూమిని సూచిస్తుంది. కాంచీపురంలోని ఏకాంబరేశ్వరాలయంలో ఉంది. ఆకాశలింగం ఇది ఆకాశాన్ని సూచిస్తుంది. చిదంబరంలోని తిల్లై నటరాజ ఆలయంలో ఉంది. జలలింగం ఇది నీటిని సూచిస్తుంది. తిరుచునాపల్లికి సమీపంలో జంబుకేశ్వరాలయంలో ఉంది. తేజోలింగం లేదా అగ్నిలింగం ఇది అగ్నిని సూచిస్తుంది. తిరువన్నమలై లేదా అరుణాచలంలో అరుణాచలేశ్వరాలయంలో ఉంది. వాయులింగం ఇది గాలిని సూచిస్తుంది. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఉంది. అరుణాచలం ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకోబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్నిలింగ క్షేత్రం అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ ప్రదక్షిణ అని అర్థం. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అరుణాచలంని తమిళంలో తిరువన్నమలై అంటారు. తిరు అనగా శ్రీ అని అర్థం. అన్నమలై అనగా పెద్ద కొండ అని అర్థం. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దారిలో మనకు మొత్తం 8 లింగాలు కనిపిస్తాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. వీటిని అష్టదిక్కులు లేదా దిక్పాలకులు అనవచ్చు. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంన అగ్ని, దక్షిణంన యముడు, నైరుతిన నిరుతి, పడమరన వరుణుడు, వాయువ్యంన వాయుదేవుడు, ఉత్తరంన కుబేరుడు, ఈశాన్యంన ఈశానుడు. ఆల్మోస్ట్ ఒక సగం గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇప్పుడు కొంచెం తెల్లారుతుంది. ఇప్పుడు ఎక్కడున్నామంటే ఎగ్జాక్ట్లీ సూర్యలింగం దాటినాం. నెక్స్ట్ వర్ణలింగం దగ్గరికి వెళ్ళాలి. ఒక మేబీ ఒక 200 మీటర్స్ ఉండొచ్చు. ఆ కాళ్ళు ఘోరంగా పేరున్నాయి. ఓం నమ శివాయ.
మొత్తం 14 కిలోమీటర్స్లో 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం అంతేనా? మా చాలా చాలా అవుతుంది. మీకు అక్కడ కొండ కనిపిస్తుంది చూడండి. చలో కలుద్దాం ఇంకా ముందు. ఇక్కడ నందిలా కనిపిస్తుంది కొంచెం ఫేస్ కట్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ గిరి ప్రదక్షిణ ఎంత త్వరగా పూర్తి చేశామనేది కాదు, నిండు గర్భిణి వలె నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళాలి. ఓం నమ శివాయ. వర్షాకాలం దర్శనం ఇక్కడ అయిపోయింది. సో ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. ఇంకొక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంది. సో మా అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తయ్యే టైంకి టోపీ అమ్మ అని ఒక వ్యక్తి కనిపించారు. ఆమెను అవధూత అంటున్నారు, ఆమెను దేవత అంటున్నారు, ఆమెను కొందరు వ్యక్తి అంటున్నారు. మనకైతే అది క్లారిటీగా తెలీదు. సో తెలుసుకుందాం, నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే తెలుసుకుందాం. ఆల్మోస్ట్ దగ్గర రాకొచ్చినాం. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు దీని మీద నడవాలంటే భయం అవుతుంది. మావన్ ఎక్స్ప్రెషన్స్ చూడు. అగ్నిగుండంలో నడుస్తున్నట్టుందా? బా కాళ్ళు బాబా బాబా బాబా. రీచ్ అయిపోయాం ఇక అరుణాచలం. గిరి ప్రదక్షిణ కంప్లీట్. ఆల్మోస్ట్ ఇక దగ్గర దాకా వచ్చినాం. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ దర్శనంకి వెళ్ళిపోవడమే. చాలా సో గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు నిలబడానికి ఓపిక కూడా లేదు, కొంచెం కూర్చొని చెప్తున్నాను. అందుకని కాలు మాత్రం ఘోరంగా పెయిన్ వస్తుంది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. రూమ్ దర్శనం కొంచెం ఫ్రెష్ అయినా డ్రెస్ చేంజ్ చేసుకొని దేవుడి దర్శనంకే వెళ్తున్నాం. సో ఒకవేళ లోపల కనుక ఏమన్నా తీయడానికి వీలుంటే వీడియో తీస్తా, లేదంటే ఇంతటితో ముగిస్తా.
అరుణాచలంలో ఈ సర్కిల్లో ఉండి చూస్తే మొత్తం 9 గోపురాలు కనిపిస్తాయి అన్నమాట. సో చూపిస్తాను మీకు. ఇక్కడ 1, తర్వాత ఇది 2, తర్వాత 3, 4, 5, తర్వాత అది పెద్దది 6, ఇక్కడ కింద వైట్ కనిపిస్తుంది కావచ్చు మీకు 7, తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే అక్కడ 2 ఉన్నాయి చూడండి 8, 9. సో ఇది ఒక ప్రత్యేకం అన్నమాట. అరుణాచలంలో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ఈ రౌండ్ సర్కిల్ ఉంది, ట్రై చేయండి.